చూడుర్రి ఆడోళ్ళకి పెట్టిన ఫ్రీ బస్ ఎక్కి అందున్న ప్యాసింజర్లను బిచ్చమడుక్కుంటున్నారు కొంతమంది ఆటో డ్రైవర్ అన్నలు. ఫ్రీ బస్సు చేయబట్టి కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నాము. దయచేసి బిచ్చమేసి మీరన్న ఆదుకోవాలని డ్రైవర్ అన్నలు ఇట్లా బస్ స్టాండ్లలో అడుక్కుంటున్నారు. రాష్ట్రంలో 15 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు. కుటుంబాలతో కలిసి 40 లక్షల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ఆటో రంగం మీద ఆధారపడి బతుకుతున్నాము. ఇప్పుడు మా బతుకులు బాధాట్ల పడ్డాయని గోసెల్లో పోసుకుంటున్నాం. ఉచిత బస్సు చేయబట్టి మా ఉపాధి దెబ్బతిన్నదని అంటున్నారు. జీవన భృతి కింద నెలకు 15,000 ప్రభుత్వం ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నారు. అట్లనే ఆటోలకు మీటర్ రేట్లు పెంచాలి. ఆటోలు నడుపుకుంటున్న వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి. కొత్త ఆటో పర్మిట్లు ఇవ్వాలి. ఓలా ఊబర్ సంస్థలను గవర్నమెంటే నడిపియాలి. యాపోలు కమిషన్ తక్కువ తీసుకోవాలి అని డిమాండ్లు ముంగట పెడుతున్నారు. అలా డిమాండ్లని జనాలు అయితే ముక్కు మీద వేలేసుకుంటున్నారు. అప్పుడు జగన్ రేవంత్ రెడ్డి సర్కార్ ఆటో డ్రైవర్లందరినీ ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించి నెలకు ₹1,00,000 జీతం ఇస్తే మంచిగుండా అని కొంతమంది సెటైర్లు వేస్తున్నారు. ఆటో లేకుంటే ఆటోలు నడవయా ఎట్లా? పురాగా మహిళల మీదనే ఆటో రంగం ఆధారపడ్డట్టు చేసులేంది? అయినా ఇదంతా ప్రతిపక్ష పలు రెచ్చగొట్టి చేయిస్తున్న స్పాన్సర్డ్ నిరసనలే గానీ నిజమైన కాదు అని అటు అధికార పార్టీలు తిప్పుకొడుతున్నారు.